హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి 1 ఇయర్ పాపకి మనం లంగా స్టిచ్ చేసుకుందాము. ఈ లంగా క్లాత్ అనేది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అన్నట్టు, అంటే పట్టు శారీలో మనకు వచ్చేస్తుంది కదా, అలా వచ్చిన బ్లౌజు. ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ తోటి మనం లంగా కుట్టుకుందాము. అయితే వన్ సైడ్ బార్డర్ అయితే పెద్దగా వచ్చింది, వన్ సైడ్ బార్డర్ అయితే చిన్నగా వచ్చింది. అయితే మనకు పర్వాలేదండి. ఈ మధ్య కాలంలో చాలామంది కుట్టుకుంటున్నారు, శారీలో వేస్ట్ అయిపోతున్నాయని. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మిడిల్లోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దానికి చిన్న పట్టి పెట్టుకుందాం, అంటే లెంత్ ఎక్కువైపోతుంది అన్నట్టు. ఇంకో లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ అయితే దీనికి ఇది కూడా 80 సెంటీమీటర్ల పీసే. ఈ 80 సెంటీమీటర్ల పీస్ను హాఫ్ కట్ చేసి దాన్ని మిగతా క్లాత్ తోటి బాడీ కట్ చేసినాను. ఆ బాడీని మనము ఎంత సైజు పెట్టుకున్నా ఏంది అనేది నేను కొంచెం వివరంగా షార్ట్ రూపంలో చెప్పేశాను, అవి చూడండి. నేను మిగతా వీడియో అంతా నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఫస్ట్ మనం పట్టి పెట్టుకోవాలి. లంగా పొడవు ఎంత ఉందో చూసుకొని ఫస్ట్ మిడిల్లో పట్టి పెట్టుకుందాం. వన్ సైడ్ అయితే జాయింట్ వేసేసుకుంటే పట్టికి ఈజీగా ఉంటుంది. వన్ సైడ్ మొత్తం రెండు సమానం పట్టేసుకొని వన్ సైడ్ మొత్తం జాయింట్ వేసేసుకుందాము. ఎందుకంటే రెండు పట్టీలు వేరే వేరే పెడితే మనం లంగా కుట్టిన తర్వాత వాళ్ళు వేసుకున్న తర్వాత పట్టి ఇప్పుకోవడానికి వీలు ఉండదు అన్నట్టు. వీలుండే విధంగా మనము పట్టి అయితే పెట్టుకుందాం. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి మళ్ళీ రావద్దు. పట్టి ఇప్పుకుంటే పాప పెరగగానే పట్టి ఇప్పేసేటట్టు ఉండాలి. అలాగే మనం పట్టి పెట్టుకుందాం. ఫస్ట్ జాయింట్ వేసుకుందాము. జాయింట్ వేసుకుంటప్పుడు ఇది పోగులు పోతుందండి, పోగులు పోతుంది. ఏదైనా కానీ మనకు బోటిక్లలో అయితే ఓవర్లాక్ వేస్తారు. ఆ ఓవర్లాక్ అనేది మన దగ్గర ఉండదు కాబట్టి దీన్నే డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేద్దాం. చూద్దాం ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసేద్దాము. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి పోగులు పోకుండా ఉంటుంది అన్నట్టు డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేద్దాం. ఓకే, ఇలా కుట్టేసుకుందాము. మీరు వివరంగా చూడండి ఫ్రెండ్స్, మొత్తం లంగా కుట్టడం చూపించేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోను, ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. కొత్త వాళ్ళు బేసిక్గా ఇంట్లోనే మనం చిన్న పిల్లలకి ప్లస్ మళ్ళీ మనం కుట్టుకుంటూ కూడా మనీ కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే చాలా బేసికల్గా ఇదైతే చాలా ఈజీ. మనం బయట కుట్టిస్తే లంగా బ్లౌజ్ అంటే కాస్ట్ తీసుకుంటున్నారు. అది ఏమి లేకుండా మనమే ఇంట్లోనే కుట్టుకోవచ్చు. ఒక పట్టి పెట్టడం జర్ర కన్ఫ్యూజ్ అవుతుంటారు, అది ఏం కావద్దు. ఆ పట్టి పెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఇలాగా ఫస్ట్ పెట్టేసినాం కదా, బ్యాక్ ఇట్లా ఉందన్నట్టు. ఏంది పెద్ద ఉంది, బార్డర్ చిన్న ఉంది. దీన్ని పట్టి ఎలా డిసైడ్ చేయాలి, ఎలా డిసైడ్ చేయాలి? మనము ఆ మధ్యలో పట్టి పెడితే మనకు బార్డర్ మీదకి వస్తుంది. దీని పైనకు ఆడికి స్టార్ట్ చేస్తే మనం కొలుచుకోవాలి బార్డర్ ఎంత ఉంది, దానికి ఎంత తగ్గట్టు మనం బాడీకి పట్టి పెట్టాలి. మనం అక్కడికి పట్టేసుకుంటే ఇలా పట్టుకుంటే మన పట్టి వచ్చి బార్డర్ ప్లేస్లోనే ఆగుతుంది అన్నట్టు. ఇదిగోండి ఇలా సెట్ చేసుకోండి సమానంగా. ఇట్లా పట్టి బార్డర్ కనబడకుండా పోతుంది, అట్లా పెట్టొద్దు. ఇలా చూసుకొని ఇలా పెట్టుకొని లోపటి సైడ్ పోయే విధంగా పెట్టేసుకుంటున్నాను నేను. చూడండి, అంటే మనం సీదా సైడ్ పెడితే పట్టి క్లోజ్ అయిపోతుంది, పైకి పెడితే పట్టి లుక్ రాదు. పాప వేసుకున్నా కానీ పట్టి లుక్ రాదన్నట్టు. ఇప్పుడు లోపల సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, అదే లెంత్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం కాదు, పిల్లలకు పెద్ద పిల్లలకు పట్టి చిన్న ఉన్న వాళ్ళకి ఏం కాదు. చిన్న పాపలకు పట్టి మీదకి వస్తే అస్సలు లుక్ కొట్టదండి. లోపల సైడ్ వేసేసుకోండి. ఇలాగే మనం ఎన్ని ఇంచులు అయితే మెజర్మెంట్ వేసుకుంటున్నామో అన్ని ఇంచుల వరకు ఆ మెజర్మెంట్ ప్రకారం టేప్ పెట్టుకొని అలాగే వేసుకోండి. ఇప్పుడు మనము ఒక 3 ఇంచులు వేసుకుందాం అనుకుంటున్నాను నేను. 3 కాకుండా 2.5. ఓకే, 2.5 పెట్టుకుంటే 5 ఇంచుల పట్టి అయిపోతుంది. ఇప్పుడు మనం అదే విధంగా మన లెఫ్ట్ సైడ్ ఉంచే విధంగా చూసుకొని సమానంగా క్లాత్ పెట్టుకొని మనం ఎన్ని ఇంచుల పొడవు నుంచి స్టార్ట్ చేసినాము, మళ్ళీ ఎన్ని ఇంచుల దగ్గర పట్టి స్టార్ట్ చేసినాము, ఇలా టేప్ తోటి కొలుసుకోవాలి. మొత్తం 11.5 ఇంచులు వచ్చిందా, 11 పావుదక్క 12, దాంట్లోకి వెళ్ళి 2.5 మనం పట్టికి తీసేస్తున్నాం. మళ్ళీ కొంచెం క్లాత్ అయితే కంపల్సరీ వదలాలి, ఒక 4-5 ఇంచులైనా క్లాత్ వదలాలి. పట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేయొద్దు పొరపాటున కూడా. ఎందుకంటే మనం చెప్పాను కదా ఇంతకుముందు,
వాళ్ళు పెద్దగా అయినాక పట్టి ఇప్పుకోవడానికి మన దగ్గరికి రావద్దు, వాళ్ళే పట్టి ఇప్పుకునే విధంగా నేను సింపుల్గా చూపించేస్తాను. చూడండి, ఈ క్లాత్ అయితే వదిలేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఈ క్లాత్ వదిలిపెట్టుకొని అక్కడి నుంచి మెజర్మెంట్ చేసుకుంటూ పట్టి పెట్టేయండి. ఇలా పెట్టుకుంటూ రండి. మళ్ళీ టేప్ తోటి మెజర్ చేసుకోండి. ప్రతి దగ్గరలో 2.5 మన టేప్ తోటి మెజర్మెంట్ వేసుకుంటూ మార్క్ పెట్టుకుంటూ ఇలా పట్టి వేసుకుంటూ రండి. మొత్తం పట్టి అయ్యే వరకు చూడండి. ఓకే, మనకి ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ ముఖ్యము. ఫినిషింగ్ చూస్తే మనకు మనీ కూడా ఇప్పిస్తారు. ఆ ఫినిషింగ్ కోసమే మనం నేర్చుకునేది. ఎప్పుడైనా సరే మనం కుట్టే విధానంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చాలామంది నన్ను అక్క మీరు ఎలా స్టిచ్ చేస్తారు, మీరు ఎప్పటి నుంచి స్టిచ్ చేస్తారని అడిగారు. నేను ఈవెన్ 20 ఇయర్స్ నుంచి స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం కొంచెం ట్రెండ్ మారినా కొద్దీ నేను కూడా మారుకుంటూ, అప్పుడు యూట్యూబ్లో అవి ఏమి లేకుండే నేను ఇలాగే స్టిచ్ చేసుకుంటూ పోయేదాన్ని. తెలిసిన మట్టుకు ఏది అర్థమైతే అది. అలాగే మీరు కూడా చేస్తే రానిది అనేది ఉండదు, ఏదైనా చేయగలుగుతాం మనము. ఇప్పుడు షాప్కి నేర్చుకునే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కూడా అడుగుతారు. నేనైతే ఇలాంటివి మీకు వీడియోస్ కోసం నేను ఇంటికాడ స్టిచ్ చేసి చూపిస్తాను. వాళ్ళు కుట్టేటప్పుడు మాత్రం షాప్లో చూపిస్తాను. ఎందుకంటే షాప్లో డిస్టర్బ్ ఉంటుంది కదా నేను మాట్లాడేది. వాళ్ళు కుట్టేటివి కొన్ని నేను అర్థమయ్యే విధంగా మీకు చెప్తాను. చాలా మటుకు షాప్లోనే చూపిస్తాను. ఏమైనా నేను కుట్టాలనుకున్నవి కుడతాను అన్నట్టు. ఇక్కడికి వచ్చేసినాం కదా, ఇక్కడ ఆపేసుకుందాం. ఇంకా కొంచెం అది కూడా మళ్ళీ ఒక 5-6 ఇంచులు వదిలేసి స్టార్ట్ చేయాలి, ఆపేసేయాలి. ఆపేసి చూసుకోండి ఇప్పుడు ఎలా ఉందో. పట్టి పెట్టిన విధంగా కనపడకుండా. ఓకే, ఎంత సూపర్గా ఉంది కదా. అంటే మన పాప సైజు హైట్ ఎంత ఉందో అంతైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది క్లోజ్ చేసుకోవాలి. ఇది ఎట్లా క్లోజ్ చేయాలి? సేమ్ ఇప్పటివరకు అక్కడ ఎలా క్లోజ్ చేసినామో మనం అలాగే క్లోజ్ చేయాలి. కానీ ఉల్టా పెట్టుకొని క్లోజ్ చేయాలి. ఆయన ఇట్లనే పెట్టేసి క్లోజ్ చేయకండి, ఉల్టా క్లోజ్ చేసుకోవాలి. దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాము. పెట్టుకొని లోపల లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ హైట్ సరిపోయిందా, మన పైన దాని క్లాత్కు హైట్కి సరిపోయిందా, దానికి కూడా ఏమన్నా పట్టీ వస్తుందా చెక్ చేసుకోవాలి. పట్టీ రాకపోతే మనకు చెక్ చేసుకోవడం అవసరం లేదు. చాలా మట్టుకైతే 80 సెంటీమీటర్ బ్లౌజ్ పీసే కాబట్టి రాదనుకుంటున్నాను. రాలేదు చూడండి, పట్టీ వస్తుంది అనుకున్నా రాలేదు. రాకపోతే ఇంకా పట్టీ పెట్టిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఒకటే సైడ్ జాయింటింగ్ ఉంటుంది, ఇంకా 2 సైడ్లు జాయింటింగ్ ఉంటుంది కానీ ఒక సైడ్ జాయింట్ ఉంటుంది. దీన్ని కూడా పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు పైన బాడీ తీసుకుందామా. పైన బాడీని ఎలా స్టిచ్ చేయాలనో చూడండి. 9.5 ఉందండి ఇది హైటు. లూజ్ వచ్చేసి 14, అంటే 10 ఇంచెసే మనకు రెడీ కావాలి. నేను 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. 2 ఇంచెస్ ఏమో 12 ఇంచెస్ ఏమో మనకు డాట్స్కి. నేను మళ్ళీ ఉక్స్ పట్టి కాజపట్టికి కూడా వేరే ఫోల్డ్ చేసుకున్నా. దీన్నే ఇలా కుట్టొచ్చని చూద్దాము, కుట్టే విధానం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మన ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ తీసుకొని మీరు ఇలా రాసుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. వీటి దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఉక్స్ పట్టి కాజపట్టి కుట్టడం, షోల్డర్ అతికియడము, ఇలాగా మనకు దీన్ని అతికిచ్చినప్పుడు మళ్ళీ ఏది ఎటు పెట్టాలనేది అన్నీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. దానిపైన పెట్టుకొని సేమ్ బ్లౌజ్ బేసిక్లోనే మనకు ఉక్స్ పట్టి కాజపట్టి ఆపోజిట్ వేసేసుకొని దాన్ని షోల్డర్ అతికిచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా 2 స్టిచ్లు వేసుకోవాలి. డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత చాలా స్పీడ్గా కూడా కుట్టేయచ్చు ఫ్రెండ్స్. మీకు చెప్పుకుంటా కొంచెం స్లోగా కుట్టేసినాను. మనం ఎంత ఈవెన్ 10 మినిట్స్లో లంగా కుట్టేయచ్చు. నేను కుడతాను నార్మల్గా, కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు మార్క్ చేసుకుంటూ మీకు మెజర్మెంట్ చూపించుకుంటూ అయితే కుడుతున్నాను. ఇప్పుడు ఉక్స్ పట్టికి కాజా పట్టికి సేమ్ పెంచుడు పట్టి ఏం చేసుకోకండి, కొంచెం పెంచుకుంటూ ఆన్నే ఫోల్డింగ్లో చేస్తే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఆ క్లాత్ని కొంచెం పెద్ద ఉంచుకొని కట్ చేసుకున్నా కాబట్టి దాన్నే ఫోల్డ్ చేసేసుకుంటున్నా. ఉక్స్ పట్టి కాజా పట్టి కిందికి దీన్ని ఫోల్డ్ చేసేసుకుంటున్నా. ఉక్స్ పట్టి కాజా పట్టి రెడీ అయిపోయింది. మళ్ళీ క్లాత్ వేయాలి,
దాన్ని తీసుకొచ్చి ఇలా కుట్టాలి అలా కుట్టాలన్నది ఏం లేకుండా ఇప్పుడు నెక్ కుట్టేసుకుంటున్నాను. నెక్ ఇలా బాడీ లంగా కాబట్టి నెక్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ ఇలా ఫోల్డ్ చేసేసుకుందాము. అంటే డబుల్ ఫోల్డ్ చేయాలండి. ఫస్ట్ నేను ట్రైనింగ్ క్లాస్లకు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇదే నేర్పిస్తాను. బేసికల్గా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టడం నేర్పిస్తాను. చాలా వరకు డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేస్తారు. అలాగే నేర్పిస్తాను. ఎందుకంటే వాళ్ళకు ఇవన్నీ ప్రాసెస్లు ముందు ఉంటాయని తెలియదు. నేను చెప్తుంటాను మీకు. నేను ఏ పాయింట్ చెప్పినా ఆ పాయింట్ మీకు ముందు యూజ్ అవుతుంది. అసలు ఫస్ట్ డే ఈవెన్ క్లాత్ మీద స్టిచ్లు వేయించినవి కూడా మనకు యూజ్ అవుతుంది. ఇప్పటిదాకా పట్టి పెట్టింది అనుకోండి, మళ్ళీ ఫోల్డ్ చేసింది అనుకోండి, అన్నీ యూజ్ అవుతుంది. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాం. ఇప్పుడు నెక్ ఒకటి కుట్టుకున్నట్టు ఇప్పుడు అటు ఇటు చంకలు కూడా అలాగే కుట్టేసుకోవాలి. రెండు సేమ్గా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇది కూడా ఇలాగే ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాం. ఓకే, ఇలా ఫోల్డ్ చేసి మొత్తం టోటల్గా కుట్టేసుకుందాం. రెండు సైడ్లు కూడా కుట్టేసుకున్నాం కదా. ఓకే, ఎంత నీట్గా కనబడుతుంది చూడండి. ఇంకా ఈ సైడ్ కూడా కుట్టేసుకోవాలి. మొత్తం టోటల్గా కుట్టేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా ఫినిషింగ్ అనేది ముందు పాటించుకోవాలి. బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు ఇలా డాట్స్ అయితే వేసుకుంటున్నాను. బాడీ ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చూడండి. చిన్న పాప కాబట్టి 2 ఇంచు 2 ఇంచు డాటేసేసుకుంటున్నాను. మీకు ఎంత క్లారిటీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ప్రతిదీ నేను ఇంకా చెప్పేది అర్థం కావట్లేదేమో, అక్కడ మళ్ళీ ఏం పెడుతున్నానో అని తెలియడానికి నేను మీకు మెజర్మెంట్ రాసి కూడా చూపిస్తున్నాను. డాట్ తీసుకునేటప్పుడు మనం సేమ్ బ్లౌజ్కి డాట్లు ఎట్లా వేసుకుంటామో అట్లనే మంచిగా లావుగా స్టార్ట్ చేసి సన్నగా ఎండి వేయాలి. అలాగే వెనక వైపు కూడా వేసేసుకుందాం డాట్స్. ఇలాగే ఇక్కడ అక్కడ డాట్స్ వేసుకున్నాం అనుకోండి. డాట్స్ అనేటివి మన ఫినిషింగ్ కోసం యూజ్ అవుతుంది. లంగా బాడీకి అతకబెట్టిన తర్వాత లంగా నడుము దగ్గర మంచిగా టైట్ ఫిట్టింగ్ పట్టుకొని మన చంక వైపున మంచిగా లూజ్ ఉండడానికి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అన్నట్టు. కంపల్సరీ ఫ్రాక్స్కి దేనికైనా డాట్స్ వేసుకోవాలి. ఇలాగైతే బాడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, లంగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీనికి జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకునే ముందు మనం సైడ్ కుట్లు వేసుకోవాలి. సైడ్ కుట్లు వేసుకోవాలి అంటే మనం లంగా మొత్తం ఎగ్జాక్ట్ నడుము కొలత చూసుకోవాలి. ఆ నడుము కొలత ఎంత ఉంది దాన్ని బట్టి మనము కరెక్ట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వేసుకున్న తర్వాత మనం కింద లంగా కుట్టిన దాన్ని తెచ్చి దీనికి అతకబెట్టుకోవడం ఉంటుంది అన్నట్టు. 10 ఇంచెస్ నడుము పెట్టేసుకొని మిగతాది అక్కడ ఇక్కడ క్లాత్ 1 ఇంచు 1 ఇంచు వదిలిపెట్టేసేయండి. ఇంకా చాలా, నేను ఖర్చు ఎక్కువ పెట్టుకోలేను, ఎగ్జాక్ట్ ఖర్చు పెట్టేసుకున్నాను అన్నట్టు. ఆ ఖర్చు ప్రకారంగా మనం లంగా తీసుకొని అతకబెట్టుకుందాం. ఇప్పుడు లంగాకి ఏం చేయాలి, అతకబెట్టాలంటే లంగాకు కుచ్చులు పెట్టాలి కాబట్టి మనం లైనింగ్ క్లాత్కు మెయిన్ క్లాత్కి రెండుటికి కుచ్చులు పెట్టాలి. ఆ కుచ్చుల్ని రెడీ చేసుకుందాము. ఫస్ట్ మనం పైన వైపు సీదా వైపు తీసుకోవాలి. సీదా వైపు తీసుకొని ఎగ్జాక్ట్గా డబుల్ ఫోల్డ్ చేయాలి. అక్కడ ఒక మార్క్ పెట్టేసుకోవాలి. ప్లస్ మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయాలి. ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మన కుచ్చులు అనేది ఎంతవరకు ఎంత పెట్టుకుంటే మీకు నడుము లూజ్కు కరెక్ట్ సరిపోతుంది. నేను చిన్న టిప్ చెప్తున్నాను చూడండి. ఇదిగోండి, మనం ఎందుకంటే చాలామందికి మనం పెట్టుకుంటూ విప్పేస్తారు. అలా కాకుండా బేసికల్గా ఒక ప్లేస్ వరకు ఎంత కావాలి మనకు, మొత్తం టోటల్గా 10 కావాలి. ఆ 10కు మొత్తము 4 భాగాలు కలిపితే 20, ఒక 2 భాగాలు కలిపితే 10, 1 పార్ట్ కలిపితే 5. అలా 5 అంటే నేను 4 భాగాలు మార్క్ పెట్టుకున్నా కాబట్టి ఒక భాగం వరకు, ఒక కచ్చిక వరకు 5 ఇంచెస్ రావాలి. ఆ 5 ఇంచెస్ నేను పట్టి ఎలా పెడుతున్నానో చూడండి.
1 ఇంచ్ ఆ మార్కు, 1/2 ఇంచ్ ఆ మార్కు అలాగా గుర్తు పెట్టేసుకొని దాన్ని లోపలికి అనేస్తూ చిన్నగా అంత సెట్ అయ్యే విధంగా ఇలాగా మనకు ఆ ఫస్ట్ మార్క్ వచ్చే వరకు మనకు 5 వచ్చిందా చెక్ చేసుకోవాలి. నేను పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకుంటూ వచ్చిన తర్వాత 5 వచ్చిందా చెక్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మార్క్ వచ్చింది కదా. ఈ కచక రాగానే మనం టేప్ తోటి చెక్ చేసుకోవాలి. 5 ఇంచులు వచ్చిందా, ఎగ్జాక్ట్గా వచ్చింది చూడండి. మీకు కూడా అలాగే వస్తుంది. మాకు రాదు అనేది ఉండదు. ఇలాంటి కచకలు పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుంది. ప్లస్ మళ్ళీ మనకు కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ కూడా మళ్ళీ సెకండ్ కచకకు మళ్ళీ 5 ఇంచులు రావాలి. అలాగే పెట్టుకుందాం. కొంచెం కోల్డ్ అయింది ఫ్రెండ్స్, మాట్లాడలేకపోతున్నా మీతోటి. నేను చెప్తున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నాకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎవరన్నా మీరు అనుకుంటుండొచ్చు కామెంట్ చేసినప్పుడు ఎప్పుడు రెస్పాన్స్ అవుతలేదు, చూడట్లేదు, దాని గురించి ఏం చెప్పట్లేదు అని ఈ మధ్యకాలంలో కామెంట్స్ వస్తున్నాయి. కొన్ని బ్యాక్ బటన్స్ది అడిగినరు, చెప్తాను ఫ్రెండ్స్ మీకు. నాకు ట్రైనింగ్ క్లాసెస్ చేయంగా కొంచెం టైం ఉండట్లేదు, వాళ్ళకి చెప్పుకుంటూ నాకు టైం సరిపోతుంది. నేను కొంచెం మళ్ళీ మీకు స్పెషల్గా నేను చెప్తాను. ఇంకొకరు ఏమడిగినరు, నేను కామెంట్స్ అన్నీ చూసుకుంటూ ఒకరోజు అవన్నీ వీడియో చేస్తాను. ధనలక్ష్మి గారు అయితే చాలా బాగా నాదైతే ప్రతి వీడియో చూస్తున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ వాళ్ళకైతే. ఇలాగే సపోర్ట్ చేయండి మీరు. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారనే నాకు వీడియో ఆఫ్ చేయాలనిపిస్తలేదు. వీడియో అవసరమా, ఇదేంది కష్టమవుతుంది, మనీ రావడం లేదు, ఏం లేదు మనకి. నేను వీడియో చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి దానికి ఎన్నో రాసి మళ్ళీ చేయడం వల్ల నాకు టైం వేస్ట్ అవుతుంది. నేను ట్రైనింగ్ క్లాసెస్కు ఇచ్చి వచ్చిన తర్వాత నాకు కుట్టుకోవడం అవుతలేదు అసలు. అనుకున్నాను కానీ కొంతమంది నాకు ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం కొంచెం చెయ్యాలని ఇంట్రెస్ట్ వస్తుంటుంది. నేను బాగా చెప్తున్నా లేదా అని. ఇప్పుడు నడుము కొలత కరెక్ట్ వచ్చింది చూడండి. ఇప్పుడు మెజర్మెంట్ వేసుకోండి. 10 ఇంచెస్ ఎగ్జాక్ట్గా వచ్చింది. ఈ 10 ఇంచెస్ నడుమును లంగా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది కూడా అంతే మార్క్ చేసేసుకోండి. మధ్యలో కచక పెట్టండి, మళ్ళీ 4 దగ్గరలో కచక పెట్టండి. అక్కడ ఒక 1.5, ఇక్కడ 10 రావాలి, 5 రావాలి, 20 మొత్తం మెజర్మెంట్ 4 కచకల ప్రకారం. ఇది మొత్తం చూసుకొని పట్టి పెట్టేసిన చూడండి. ఇలాగా కుచ్చులు పెట్టేసిన కదా. ఇంకా వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పేసి చూపించలేకపోయినాను. 22, 23 వచ్చింది. ఈ దానికి మధ్యలో 2 దగ్గరలో కుచ్చు పెట్టుకుంటే సరిపోతుంది. దానికి కూడా మీకు తెలియాలని నేను క్లారిటీగా చూపించాను. మళ్ళీ ఎట్లా చేస్తారని ఇట్లా మధ్యలో ఎక్కడన్నా 2 దగ్గరలో ఒక చిన్న 2-3 కుచ్చులు పెట్టేసుకుంటే మళ్ళీ 20కి వచ్చేస్తుంది. దాంతో మనకు ప్రాబ్లం ఏమీ కాదు. మీకు ఎట్లా వచ్చింది కరెక్ట్గా అని అడుగుతారని నేను చూపించాను. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా లేదా. ఇంతకుముందు కుట్టుకున్న పైన క్లాత్ లంగా ఉంది కదా, అది ఇది నడుము జాయింట్ వేసేద్దాం. 2 నడుములను పట్టేసుకొని కొంచెం పెద్దగా చిన్నగా అయినా కానీ, చిన్నగా అయితే కుట్టిప్పాలి, పెద్దగా అయితే కుచ్చేయాలి. ఇప్పుడు జాయింట్ చేసేటప్పుడు ఇలా 2 కలిపి జాయింట్ చేసుకురండి ఫ్రెండ్స్. మీరు కూడా అలా కొంచెం కొన వదిలిపెట్టేసేయండి. ఎందుకంటే కొంచెం అక్కడ మనం జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్ ఉండాలన్నట్టు. జాయింట్ చేసుకుంటప్పుడు కరెక్ట్ చూసుకుంటూ జాయింట్ చేసుకుంటూ రండి. జాయింట్ చేసేటప్పుడు మనకు అటు ఇటు పోతే మళ్ళీ బాడీ అతకబెట్టినప్పుడు కొంచెం నీట్నెస్ అనేది ఉండదు అన్నట్టు. అందుకే కుచ్చులు ఏవైపు ఉన్నాయో అటు దాన్ని మిస్ కాకుండా కింద కొంచెం సెట్ చేసుకుంటూ కుట్టుకోండి. కొత్త వాళ్ళు బేసికల్గా వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, సమానం వచ్చింది కదా.
సమానం వచ్చింది కాబట్టి కుచ్చు పెట్టనక్కర్లేదు, తీయనక్కర్లేదు. పెట్టినా తీసినా కానీ మనకు ఎక్కువ తక్కువ అవుతుంది. మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఇలా రెడీ అయింది. ఈ రెడీ అయిన దాన్ని మనం బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఈ బాడీకి అటాచ్ చేసుకోవాలంటే వన్ సైడ్ మనం ఆల్రెడీ బ్లౌజ్ క్లోజ్ చేసినాం కదా, క్లోజ్ చేసేస్తాం. మనం పెట్టుకున్న మెజర్మెంట్కి క్లోజ్ చేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసేసుకోండి. డబుల్ స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ సైడ్ కూడా క్లోజ్ చేసేసుకుందాం. దాన్ని అందులో పెట్టి కుట్టేద్దాం. ఇప్పుడు నార్మల్గా బ్లౌజ్ క్లోజ్ చేసుకోవాలి, లంగా కూడా క్లోజ్ చేసేసుకోవాలి. లంగా కూడా క్లోజ్ చేసేద్దాం. చూడండి, మనకు చాలా మందికి లంగా, ఈ బాడీ లంగా కుట్టిన తర్వాత దాన్ని అందులో ఎలా పెట్టేస్తారు అనేది డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంది చూడు, దాని దగ్గర కూడా చిన్న పాయింట్ చిన్నగా ఇలా మార్క్ చేసుకొని అక్కడ రెండు కలిపి, అంటే ఉక్స్ పట్టిని కాజా పట్టి మీద పెట్టి మనం ఇలాగైతే స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు రౌండ్ షేప్ అనేది రావాలి కదా, బాడీ రౌండ్ రావాలి. ఆ రౌండ్ని తెచ్చి మనం లంగా కతకబెట్టుకోవాలి. కాబట్టి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా క్లోజ్ చేయాలి. దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా క్లోజ్ చేసుకుంటే మనకు ఇబ్బంది ఉండదు. చేసుకున్న తర్వాత దీన్ని లంగా తీసుకొచ్చి దీని దగ్గర పెట్టాలి. పెట్టేటప్పుడు మనం క్లోజ్ చేసినాం కాబట్టి ఇది కూడా క్లోజ్ చేసుకుందాం. క్లోజ్ చేసే ముందు మీకు ఒక చిన్న డౌటు, చిన్న పాయింట్. ఇందాక పట్టి పెట్టలేం కదా, నేను పైన కొంచెం క్లాత్ వదులుమన్నా కదా, ఆ క్లాత్లను మాత్రమే మనం జాయింట్ చేసుకోవాలి. కొంచెం ఎగుడు దిగుడు అయితే కింద బాగుండదు కాబట్టి మనం కింద నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఓన్లీ పైన క్లాత్ మాత్రమే స్టార్ట్ చేయాలి. కింది క్లాత్ పెట్టుకోవద్దు అస్సలు. పైన క్లాత్ పెట్టేసుకొని సేమ్ జాయింట్ వేసుకొని, మీకు పోగులు పోతున్నాయి అనుకోండి డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి. ఇట్లా కింద నుంచి కుట్టుకుంటే ఎక్కువ తక్కువ రాదన్నట్టు. బేసికల్గా మీరు కుట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూద్దాము మళ్ళీ. ఓకే, ఇక మొత్తం కుట్టేసుకుందాము. కుట్టుకున్న తర్వాత ఆ పట్టీ ఉంటుంది కదా, ఇప్పుడు పట్టీ నార్మల్గా సగం వరకే వదిలిపెట్టాము అక్కడ ఇక్కడ. దాన్ని ఎలా క్లోజ్ చేయాలో చూద్దాము. కంపల్సరీ మనం లంగా బయట వాళ్ళకు కుట్టినా ఇంటి వాళ్ళకు కుట్టినా కుట్లు మాత్రం డబుల్ కుట్లు వేసుకోవాలి. డబుల్ కుట్లు వేసుకుంటేనే వాళ్ళకి ఆగుతుంది అన్నట్టు. మనం ఒక కుట్టేసే ఉండొద్దు. ఇప్పుడు పట్టి పెట్టేసుకుందాం. ఈ పట్టిని ఇలాగే మెజర్మెంట్ ప్రకారంగా పట్టుకొని మార్క్స్ ఉన్నాయి కదా, దాన్ని కలపాలి. ఇప్పుడు మనం ఏ సైడ్ అయినా ఒక సైడ్ అనుకొని ఆ రెండుటిని కలపాలి. ఈ కుట్టడం వల్ల మనకు లంగా వాళ్ళ దగ్గర ఉన్న మనకు మళ్ళీ మన దగ్గరికి రారన్నట్టు. పట్టి ఇప్పినప్పుడు వాళ్ళే కొంచెం పాప పెద్దగా కాగానే పట్టి ఇప్పేసుకుంటారు. అలాగుండే విధంగానే కుడితే మనకు కస్టమర్స్ మళ్ళీ మనకు కూడా పని ఉండదు, వాళ్ళకు కూడా పని ఉండదు. ఎట్లాగో మనం కుట్టినాం కదా అని ఫ్రీగా కుట్టియాల్సిందే. మళ్ళీ మీరే కుట్టిండ్రు కదా అక్క, మళ్ళీ ఇట్లా అయిపోయింది, పట్టి ఇప్పినప్పుడు కుట్టు వస్తలేదు, మళ్ళీ కుట్టి ఓపెన్ అయిపోయింది, మేము ఇప్పితే మీరే వేసియాలంటారు. అందుకే మనమే ముందు ఇలా చేసుకోవడం వల్ల మనకు రిస్క్ ఉండదు. వాళ్ళే ఈజీగా ఇప్పేసుకుంటారు. ఇలాగే వేసేసుకుందాం. ఇంకా ఇలాగే వేసుకున్న తర్వాత దారాలు అయితే కరెక్ట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నడుమంతా ఇలా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయింది కదా. మొత్తం మధ్యలో పక్కల కుట్లు ఎక్కడ వేసుకున్నామో అక్కడైతే మనం చూసుకోవాలి. ఇప్పుడు లోపల లైనింగ్ కూడా జాయింట్ వేసుకుందాం. లోపల జాయింట్ వేసుకోలేం కదా, దీన్ని కూడా జాయింట్ వేసేసుకుందాం. దేనికి అది జాయింట్ వేసుకోవడం వల్ల చిన్న పిల్లలు లంగా కొంచెం బుట్ట బొమ్మలాగా ఉంటుంది అన్నట్టు. లైనింగ్ కొంచెం చిన్నగా ఉన్నా, మన క్లాత్ పెద్దగా ఉన్నా కానీ వాళ్ళకు కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు. మనకు పైకి ఇట్లా రౌండ్ తిరిగినా కానీ ఎందుకై.
ఓకే, ఇప్పుడు ఉల్టా తీద్దాం చూడండి. క్లాత్ అంతా లంగా అంతా ఉల్టా తీసేసి ఇప్పుడు ఎంత బాగా వచ్చింది చూడండి లంగా. దీనికి బాడీ అతకబెట్టుకుందాం. బాడీ తీసుకొని బాడీ క్లాత్ కుట్టినది రెడీ ఉంది కదా, రెడీ ఉన్నదాన్ని తీసుకొని అంత బాగానే వచ్చిందిలే. ఈ బాడీని దీనికి అతకబెట్టుకుంటే రెడీ అయిపోతుంది. బాడీని దీన్ని ఎందులో పెట్టాలి, సీదా పెట్టుకోవాలి. బాడీ ఉల్టా పెట్టాలి, ఇది సీదా పెట్టాలి. లంగా సీదా పెట్టాలి. ఇది సీదా ఉంది కదా లోపల సైడు, పైన సైడ్ ఉల్టా ఉంది కదా, లోపల దిగేయాలి. ఇది ఇట్లా పట్టుకొని మీకు అర్థమయ్యే విధంగా పట్టుకొని లంగాను దాంట్లో లోపలికి దోపాలన్నట్టు. అంటే ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల మనకు కుట్టేటప్పుడు కూడా మిషన్ మీద రౌండ్ ఈజీగా తిరుగుతుంది. నేను చూపిస్తాను చూడండి. ఇలాగా మనకు కనబడేది రెండు ఉల్టా, అలా లోపల రెండు అటాచ్మెంట్ అయినవి మాత్రం సీదా అన్నట్టు. మళ్ళీ మధ్యలో ఎక్కడికైతే మన పక్కల కుట్లు ఉన్నాయో లంగాకి ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు. బ్లౌజును ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు. రెండు సమానం పెట్టాలి. కాబట్టి మనము ఇక్కడ పెట్టేసుకుందాము. ఒక పిన్ను పెట్టేసుకుంటే మనకు అటు ఇటు జరగదు. మళ్ళీ ఇక్కడ సైడ్ పక్కల కుట్లు చూసుకొని ఇక్కడ ఒక పిన్ను పెట్టుకుందాం. పిన్ను పెట్టేసుకుంటే మనకు జరగది. మళ్ళీ కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది అన్నట్టు. మనకు కరెక్ట్ అక్కడే అదే ప్లేస్లో లంగా అనేది కుట్లు అనేది కనబడుతుంది. చూడండి, ఇలాగా స్టిచ్ చేసుకుంటూ పోతే మనకు కుట్టేటప్పుడు చిన్న బాడీ చిన్న నడుము కాబట్టి మనకు రౌండ్గా కుట్టేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు అన్నట్టు. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ పోదాం. నేను మాత్రం కంపల్సరీ డబుల్ స్టిచ్ వేయాలి. డబుల్ స్టిచ్ వేసుకుందాము. మళ్ళీ మనం ఇదొకటి మిస్టేక్ చేయొద్దు. నడుము కుచ్చుల వైపు కుచ్చు ఎంతైతే కుట్టేసుకున్నామో కుచ్చులు పెట్టుకున్న ప్లేస్ వరకు కుట్టు రావాలి. ఎందుకంటే మనం ఈ బాడీని కుచ్చులను అతకబెట్టేటప్పుడు కుట్టిన తర్వాత బాడీ ఓపెన్ చేస్తే మనం కుచ్చులైతే కొంచెం వంకర టింకర పెట్టుకుంటారు కదా కొత్త వాళ్ళు, బేసికల్గా అది కనబడుతుంది. అది కనబడకుండా నార్మల్గా మనకు ఆ కుచ్చుల పైన కుట్టు మీద వచ్చే విధంగా బాడీకి అతకబెట్టి 2 కుట్లు వేసేసుకోవాలి. 2 కుట్లు వేసుకోవడం వల్ల మనకు ఊడిపోదు ఇక బాడీ. ఎప్పుడైనా ఎవరికైనా 2 కుట్లు వేసేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఎంత బాగా లంగా రెడీ అయిపోతుంది చూస్తారా ఇక మీరు. నేనైతే ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నానో మీకు చూపించాలని కూడా. మీరు ఇలాగే వీడియోస్ సపోర్ట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను మధ్య మధ్యలో టిప్స్ కూడా చెప్పాను, మెజర్మెంట్లు కూడా చెప్పాను, ఏ డాట్ ఎంత వేసినా ఏదనేది. ఎవరన్నా స్కిప్ చేస్తే మళ్ళీ చూడండి ప్లీజ్ అండి. నాకు చూడడం వల్ల కూడా మాకు కొంచెం యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా కావాల్సితే నాకు డౌట్ కూడా అడగండి, నేను చెప్తాను. కొంచెం లేట్ అయినా ప్రాబ్లం ఏం లేదు. నేను కొంచెం లేట్ చెప్తుండొచ్చు కానీ ఇక్కడ చెప్తాను. ఓకే, ఇప్పుడు లంగా ఓపెన్ చేస్తున్నాను. రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. చిన్న పాపకి ముద్దుగా ఉంది. నాకే కుడితే ముద్దు వస్తుంది. ఒక బార్డర్ ఒక దగ్గర ఎక్కువ తక్కువ ఉందన్నదే కానీ లంగా అయితే సూపర్ ఉందండి. లంగా చాలా బాగా వచ్చింది. 1 ఇయర్ పాపకి 1.5 ఇయర్ వరకు వేసుకోవచ్చు మ్యాక్సిమం పట్టిపితే. ఎంత బాగా వచ్చిందో చూడండి. మీరు కూడా ఇలాంటి లంగాను రెడీ చేసి కుట్టి చూసి మీరు కూడా వేసుకునే విధంగా పాపలకి ఇలా పట్టి కూడా పెట్టుకోవచ్చు. కుట్టుకొని మనీ కూడా సంపాదించుకోవచ్చు అండి. బయట వాళ్ళకు కూడా కుట్టుకోవచ్చు. అయితే ఫీట్ దగ్గరన మధ్యలో పట్టి పెట్టచ్చు కొంచెం పెద్దగా అయితే. ఓకే, మరి వీడియో మొత్తం చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.